హాయ్ వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం పిల్లలకి ఎస్పెషలీ బాక్సెస్ కోసం మనం కొంచెం హెల్తీగా ఏమైనా ఆప్షన్స్ కావాలనుకున్నప్పుడు దీన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. పాలక్ కార్న్ రైస్ చాలా టేస్టీగా స్వీట్గా యమ్మీగా ఉంటుంది. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో బటర్ కానీ లేదా ఆయిల్ కానీ యాడ్ చేసుకొని మెల్ట్ అయిన తర్వాత మనం ఇందాక తీసుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 2 లవంగాలు, కొద్దిగా పట్ట, 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనం చిన్న ఉల్లిపాయల్ని లేదా పెద్ద ఉల్లిపాయ అయితే 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఇలా బటర్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం పెద్ద ఉల్లిపాయల్ని వాడేటట్టయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవచ్చు. వీటినైతే మనకు ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. చూడండి, ఇవి బటర్లో మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఉల్లిపాయలు మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం కార్న్ యాడ్ చేసుకుందాం. నేను 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 కప్ కార్న్ని వేసుకుంటున్నాను. ఇలా కార్న్ మనం బటర్లో వేసి ఫ్రై చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా కార్న్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 to 2 minutes ఫ్రై చేసుకున్నామంటే అల్లం వెల్లుల్లిపాయ కూడా మనకు పచ్చివాసన పోయి ఫ్రై అయిపోతుంది. ఇందులో కొద్దిగా ఒక పిడికెడు మెంతి కూర వేసుకున్నాను నేను. ఇలాంటి రైస్లకి ఎప్పుడైనా సరే మెంతి కూరని వేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది. సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 2 కట్టల పాలకూరని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పాలకూరని వేసి ఫ్రై అయ్యే వరకు అన్నీ మిక్స్ అయిపోయి ఇలా పాలకూర చూడండి మనకు క్వాంటిటీ కూడా తగ్గి మనకు ఆకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో రైస్ని పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి 1 hour. సో ఆ రైస్ని మనం యాడ్ చేసుకుందాం. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా బటర్లో అన్ని ఆకుకూరలు ఈ స్పైసెస్లో మనం ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మిక్స్ చేసుకున్నామంటే రైస్కి ఈ మసాలాస్ కానీ బటర్ ఫ్లేవర్ పట్టి టేస్టీగా బాగుంటుంది. 1 కప్ రైస్కి 2 glasses వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ని క్లోజ్ చేసేసుకొని 3 to 4 విజిల్స్ మనం పెట్టేసుకుందాం. మనకు యమ్మీగా పాలక్ కార్న్ రైస్ రెడీ అయిపోతుంది. ఎస్పెషలీ కొంచెం టీనేజ్ అమ్మాయిలు పాలకూరని పప్పులో వేస్తే అంత ఇష్టంగా తినరు. అమ్మాయిలకి కూడా రిచ్ ఇన్ ఐరన్ ఫుడ్ కాబట్టి మనం ఇలా రైస్ లాగా చేసి పెట్టామంటే తినేస్తారు పిల్లలు. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ తగ్గిన తర్వాత మనం రైస్ని సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి, పర్ఫెక్ట్గా మనకు రైస్ కుక్ అయిపోయింది. దీన్ని మనం వేడివేడిగా రైతాతో కానీ ఏదైనా పిగిల్తో కూడా ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.